చెర నుండి మనము విడిపించబడ్డాము అనేది. అంటే చెర అంటే ఒక విధంగా బానిసత్వంలోనికి తీసుకొని వెళ్ళటం. చెర అంటే బానిసత్వంలోనికి తీసుకొని వెళ్ళటాన్ని మనం చెర అంటాం. ఒక రాజ్యము మరొక రాజ్యాన్ని, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని జయించటము ద్వారా వారిని చెరపట్టేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వారు బానిసలుగా వారి జీవితకాలం బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనేది మనం చూస్తాం. అయితే మన జీవితాల్లో మనము ఎట్టి చెరకు లోబడి ఉన్నామంటే పాపము అనేటటువంటి చెర, లేదా లోకం అనేటటువంటి చెర, లేదా నాశనము అనేటటువంటి చెర, ఈ చెరకి మనము అప్పగించబడటము ద్వారా ఆ చెర నుండి నన్ను విడిపించేదాని కొరకై ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నీ ఎడల నా ఎడల తాను జాలిపడి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కల్వరి శిలువలో తాను బలి అవటం ద్వారా ఆ చెర నుండి, పాపపు చెర నుండి, లోకమనే చెర నుండి, లోకపు ఆశ అనేటువంటి చెర నుండి దేవుడు నన్ను విడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే చెర అనేది మనకింకా అర్థం కావాలి అంటే మన వాడుక భాషలో మనం మాట్లాడుకునేటటువంటి మాట ఏంటిది అంటే వ్యసనము అనేటటువంటి మాట. చాలామంది కొన్నిటికి కొన్ని వ్యసనాలకు లోనై ఉంటారు, కొన్ని బానిసత్వానికి లోనైపోయి ఉంటారు. ఉదాహరణకి కొంతమంది తాగుడు అనేటటువంటి వ్యసనానికి లోనై ఉంటారు, కొంతమంది సిగరెట్ లేదా ధూమపానం అనేటటువంటి వ్యసనానికి లోనై ఉంటారు, కొంతమంది చెడ్డ కార్యాలు అనేటటువంటి వ్యసనానికి, కొంతమంది లంచము అనేటటువంటి వ్యసనానికి. కాబట్టి ఇవన్నీ పాపానికి సాదృశ్యమైనటువంటివి. ఇటు వ్యసనము మానవుని మరణానికి నడిపిస్తూ ఉండగా ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు మన యెడల జాలిపడి మనల్ని ఆ వ్యసనము నుండి, ఆ బలహీనత నుండి, ఆ యొక్క చెర నుండి ప్రభువు విడిపిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే ఆ చెర ద్వారా మన జీవితాల్లో కలిగేటటువంటి పరిస్థితులు ఎలాంటివి అనేటటువంటివి కొన్ని క్లుప్తంగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆ చెర ద్వారా మన జీవితంలో లేదా మనం ఎటువంటి పరిస్థితుల్లోనికి దిగజార్చబడతామనేది మనం క్లుప్తంగా మనం చూద్దాం. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటి అంటే, చదవండి. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. మా పితరుల దినము మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము, మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినముననున్నట్టు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందినటువంటి వారము. కాబట్టి చెర అనేటటువంటిది మానవుని సిగ్గుకు అప్పగిస్తుంది. చెర అనేది సిగ్గు అంటే వేరే వాడు జయించడం. రాజులు మా జనాల్ని ఇతర రాజులు జయించటము ద్వారా వారు ఎలా ఉంటారు? అంతకుముందు రాజు టీవీగా సింహాసనం అధిష్ఠించినటువంటి ఆ రాజు ఎక్కడుంటాడు అంటే చెరసాల్లో ఖైదీగా సంకెళ్ళు వేసి బందీ గృహంలో తాను ఉంటాడు. ఆ కారణం చేత అతడు సిగ్గు, అవమానము అనేటటువంటివి, ఎందుకు బ్రతికున్నానా అనేటటువంటి ఆ స్థితికి అతడు లోనైనట్లుగా మనం చూస్తాం, లోనయ్యేటట్లుగా మనం అక్కడ చూస్తాం. రెండవదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చూస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం గనక చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతా ఉన్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు. కాబట్టే ఈ యొక్క అపవాది యొక్క చెర అనేటటువంటిది మానవుని జీవితంలో మరణాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం.
అపవాది చెర మానవుని జీవితానికి మరణాన్ని, శ్రమను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుడు మానవుని సృజించినప్పుడు అటు స్థితి లేదు. ఎప్పుడైతే పాపానికి లోనవుతూ వచ్చాడో, లేదా అపవాదికి తాను లోనవుతూ వచ్చాడో, ఆ కారణం చేత శ్రమ, చెమట అనేటటువంటివి మానవుని జీవితంలో ఏర్పడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి శ్రమ ద్వారా, ఆ యొక్క చెర ద్వారా రెండవదిగా ఏం గమనిస్తూ ఉన్నామంటే మానవునికి మరణము సంప్రాప్తించినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా గనక గమనిస్తే ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం, ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం గమనిస్తే, మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయాను. కాబట్టి చెరపట్టడం ద్వారా నాశనము అనేటటువంటి సమూల నాశనం వచ్చినటువంటి ఆ రాజులు ఏం చేస్తారంటే ఉన్న గృహాలే కానీ, పంటలే కానీ, భూములనే కానీ నాశనం చేస్తారు, మనుషులను చంపేస్తారు. తద్వారా అక్కడ నాశనము తాండవాడుతుంది అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. చెర అనేటటువంటిది అంత భయంకరమైనది అనేది మనం చూస్తాం. నాలుగవదిగా గనక మనం చూస్తే అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చూస్తే, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చూస్తే, వారు చెరపట్టబడిన ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము ప్రడదోయబడినది, దాని గుమ్మముల అగ్ని చేత కాల్చబడినవి. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆ చెర అనేటటువంటిది యెరూషలేము యొక్క గుమ్మాలు కాల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో వారు నిందకు పాల్పడి, నిందకు లోబడినట్లుగా, నిందించబడినటువంటి వారైనట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఐదవదిగా గనక మనం గమనిస్తే 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనుబోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుచకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి అనేది మనం చూస్తాం. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాం. అమాలేకీలు వచ్చి దావీదు వీరు వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు వారి భార్యను, వారి పిల్లలను, వారికి కలిగినది యావత్తును కూడా వారు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళినప్పుడు వారు వచ్చి చూసిన తర్వాత అక్కడ కలిగినటువంటి పరిస్థితి ఏంటంటే, చూసి అది కాల్చివేయబట్టం చూసి ఏడవటానికి కూడా శక్తి లేనంతగా వారు బిగ్గరగా ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అక్కడ మనం ఏం చూస్తామంటే, ఆ యొక్క దావీదు మీదకి వారు చూడండి 3వ వచనం తర్వాత 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. కాబట్టే వారి నాయకుడు, వారి రాజుగా ఉన్నటువంటి దావీదును చంపటానికి సైతం వారు రాళ్ళెత్తినట్లుగా మనం చూస్తాం. కాబట్టే చెర అనేటటువంటిది బహు భయంకరమైనటువంటిదండి. ఏడవటానికి కూడా కొన్ని పర్యాయాలు ఆ చెరలో శక్తి లేనటువంటి పరిస్థితి.
కొన్ని పర్యాయాలు ఆ చెర నిందించబడటానికి ఆస్కారం కలిగించేది. ఆ చెర అనేటటువంటిది జీవితాలని నాశనం చేస్తుంది కదా. మనం చూస్తాం అనేక పర్యాయాలు కొంతమంది కొన్నిటికి బానిసలైపోయి ఆ కొన్ని వ్యసనాలకి లోనైపోయి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే నాశనమైపోతాయి. వారి జీవితాలు నాశనమైపోతాయి. వారు నాశనమైపోవటమే కాకుండా వారి కుటుంబము కూడా ఆ స్థితికి లోనైపోతూ ఉంటుంది. మనం చూస్తే ఆ కుటుంబంలో బానిసైనటువంటి వాడు, తాగటానికి బానిసైనటువంటి వాడు చేసేటటువంటి పని ఏంటంటే, వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడు ఏం చేస్తాడు, వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ తీసుకుని వెళ్ళి అమ్మివేయటమో తాకట్టు పెడతామో చేస్తాడు. అంత మాత్రమే కాకుండా లోకానుసారంగా వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క స్త్రీ మెడలో ఉన్నటువంటి ఆ పుస్తలు కూడా లాక్కొని వెళ్ళి తాకట్టు పెట్టి తాగి అలాంటి దుస్థితికి, అంటే మనం గమనించవచ్చు ఆ ఇల్లు ఎంత భయంకరమైనటువంటి నాశనానికి గురై ఉంటుంది అనేది. ఎంత భయంకరమైన నాశనం, ఎంత భయంకరమైన ఏడ్పు ఆ ఇంటిలో మనం చూస్తామంటే. కనుకనే అటువంటి బానిసత్వము నుండి, అటువంటి చెర నుండి, అటువంటి వ్యసనము నుండి దేవుడు, ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నీ ఎడల నా ఎడల జాలి పడటం ద్వారా ఆ యొక్క వ్యసనాల నుండి, అట్టి చెర నుండి నిన్ను నన్ను విడిపించి దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చాడు. ఆ కారణం చేత ప్రభువుని మనం స్తుతించి గణపరిచేవారంగా ఉండాలనేటటువంటిది దేవుని యొక్క ఆశ. కాబట్టే పాపము యొక్క చెర, లోకము యొక్క చెర మనం గమనిస్తాం. సాతాను యొక్క చెర మానవుని జీవితాలని పాడు చేస్తుంది. ఆ యొక్క నిత్య రాజ్యానికి వెళ్లకుండా ఆ యొక్క అగ్ని వైపు నడిపిస్తుంది. కనుకనే మనం అట్టి దుస్థితి నుండి రప్పించబడి, అట్టి దుస్థితి నుండి రక్షించబడి నిత్య రాజ్యానికి వారసులుగా చేసినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి, ప్రభువా ఎటువంటి భయంకరమైన వ్యసనం, ఎటువంటి భయంకరమైన చెర, ప్రభువా తద్వారా నా జీవితంలో కలిగినటువంటి ఆ దుఃఖము, వేదన, నాశనము, శ్రమ, నింద, ప్రభువా వాటన్నిటిలో నుండి తండ్రి నీవు నన్ను కనికరిస్తూ వచ్చావు అంటూ ప్రభువుని స్తుతించి గణపరిచే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. రెండవదిగా మనం అక్కడ